హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏఐ గురించి నేర్చుకుందాం. ఏఐ ఇది అందరికీ తెలిసిందే. ఏ ఆర్టిఫిషియల్, ఐ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. ఇది ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధనలు చేస్తూ ఒక కృత్రిమ మేధస్సుని సృష్టించాలి అనేటువంటి ప్రయత్నం మనందరికీ తెలిసిందే. సో ప్రస్తుతం మన మొబైల్ డివైస్లో కూడా వాడుతున్నాం ఏఐ. హే సిరి కావచ్చు, ఓకే గూగుల్ కావచ్చు, ఇవి కూడా ఒక ప్రోటోటైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఇప్పుడు ఏఐ అనేదే కీ రోల్ ప్లే చేయబోతుంది. భవిష్యత్తులో దాదాపుగా 90% ఉద్యోగాలు దీనివల్ల పోబోతున్నాయి. ఇది వాస్తవం, ఇది నిజం. మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే మనం చెప్పినట్లుగా ఏఐ చేయటం కాదు, అంటే యంత్రాలు పనిచేయటం కాదు. అంటే ఇప్పుడు మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే దానికి తగ్గట్టుగా మిషన్ వర్క్ చేస్తుంది. కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే మిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఈ మిషన్లో ఈ లోపం వచ్చింది, లేదంటే ఈ మిషన్లో మరొకటి వచ్చింది, ఇంకోటి వచ్చింది. ఇది అంటే మనం చెక్ చేసి ఇదే అవునా కాదా అనేది కాదు, అది చెప్తే అదే నిజం అని చెప్పి నమ్మేటువంటి దుస్థితికి రాబోతున్నాం. సో ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసేస్తే ప్రస్తుతం ఏఐకి సంబంధించి దాదాపుగా అందరికీ తెలిసినటువంటి ఒక టూల్ ఏంటి అంటే చాట్‌జీపీటీ. సో ఇది ఎప్పటి నుంచో ఉంది. బట్ దీని వర్కింగ్ ఎలా జరుగుతుంది అంటే మనం జనరల్గా దేని గురించి అయినా సెర్చ్ చేయాలి అనుకుంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాం. కానీ ఈ చాట్‌జీపీటీ అనేది ఏం చేస్తుంది అంటే మనం ఏదైనా కావాలి అని చెప్పి అడిగితే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనకి వెబ్లో ఉన్నటువంటి అనేక లక్షల కోట్ల వెబ్సైట్ల నుంచి సారాంశాన్ని సేకరించి అందులో మనకి పనికొచ్చేది ఏది అనేది ఫిల్టర్ చేసి మనకి చూపిస్తుంది. ఇది చాట్‌జీపీటీ చేసేటువంటి అంశం. అలాగే ఇది కొన్ని ఇమేజెస్ని క్రియేట్ చేస్తుంది, కొన్ని వీడియోస్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఇదే కాదు, ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసే ఏఐ సాఫ్ట్వేర్లు ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం ఏంటి అంటే ఈ ఏఐ తోటి ఒక ఇమేజ్ని కానీ ఒక వీడియోని కానీ ఎలా తయారు చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి. సో దీన్ని క్రియేట్ చేయాలి అంటే మనం దానికి ఎలా చెప్పాలి. నాకు ఒక ఇమేజ్ కావాలి, ఆ ఇమేజ్లో ఏముండాలి, దేనికి సంబంధించినటువంటి ఇమేజ్ అది, ఫోటో అది, ఇది మనం ఎలా చెప్పాలి. సో దీన్నే ప్రాంప్ట్ అంటాం. ప్రాంప్ట్ అంటే చెప్పటం. సో దీన్ని మనం దేన్ని బేస్ చేసుకుని చెప్పాలి. సో ఇప్పుడు నేను సింపుల్గా మీకు ఒక విషయం చెప్తా. టేబుల్ మీద ఒక యాపిల్ పండు ఉంది. సో ఇది నేను చెప్పినటువంటి ఒక ప్రాంప్ట్. కానీ ఇది ఎఫెక్టివ్గా ఉందా లేదంటే ఇప్పుడు చెప్తా, ఇంకొక ప్రాంప్ట్ చెప్తా, ఇది ఎఫెక్టివ్గా ఉందా లేదా చూడండి. ఒక గ్లాస్ డైనింగ్ టేబుల్ ఉంది, దాని మీద ఒక సైడు రోజ్ ఫ్లవర్స్ ఉన్నటువంటి ఫ్లవర్ వాస్, దాని పక్కనే ఒక ఫ్రూట్ బాస్కెట్, ఆ బాస్కెట్లో గ్రేప్స్, మ్యాంగోస్, పొమగ్రనేట్, ఇలా రకరకాల పళ్ళు ఉన్నాయి. వీటన్నిటికీ పైన ఎర్రగా అందంగా బాగా తయారైనటువంటి ఒక యాపిల్ పండు ఉంది. సో ఈ ప్రాంప్ట్ మీకు ఇమాజినరీగా ఎలా ఉంది. సో ఒకసారి ఊహించుకోండి. సో మనం ఎంత బెటర్గా మనం ప్రాంప్ట్ చేయగలిగితే ఏఐ అంత బెటర్గా అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. సో ఈ ప్రాంప్ట్ చేయాలంటే మనకి ఎలా దీన్ని మనం స్టడీ చేయాలి, ఎలా చేయాలి. సో దీన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఇమేజ్ కావచ్చు, లేదంటే వీడియో కావచ్చు, దేనికైనా సరే ఇది మినిమం బేసిక్స్. ఈ బేసిక్స్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే మీడియం. ఈ మీడియం అనేది ఏంటి అంటే ఏదైతే మనం ఒక ఇమేజ్ని తయారు చేయాలి అనుకుంటున్నామో ఆ ఇమేజ్ మనకి ఎలా కావాలి, వైడ్ యాంగిల్లో కావాలా, క్లోజప్లో కావాలా, లాంగ్ డిస్టెన్స్ నుంచి ఫోటో తీసినట్టు ఉండాలా, చాలా దగ్గర నుంచి ఫోటో తీసినట్టు ఉండాలా, టాప్ యాంగిల్లో ఎలివేట్ అయి ఉండాలా. సో ఇలాంటివన్నీ కూడా ఈ మీడియం చెప్తుంది. సెకండ్ వన్ వచ్చేటప్పటికి సబ్జెక్ట్. సబ్జెక్ట్ అనేది ఏంటి అంటే ఇప్పుడు మనం ఏ వస్తువుని ఫోటో తీయబోతున్నాం, లేదంటే ఏ వ్యక్తిని ఫోటో తీయబోతున్నాం అంటే సబ్జెక్ట్. మన ఫోటోలో ఉండేటువంటిది ఏదైనా కూడా సబ్జెక్టే. అది ఒక పర్సన్ కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక యానిమల్ కావచ్చు, ఒక ట్రీ కావచ్చు, లేదంటే ఒక బర్డ్ కావచ్చు, ఒక ఫ్రూట్ కావచ్చు.
ఎనీథింగ్, ఏదైనా కూడా సబ్జెక్టే. ఇది ఏంటి, ఈ ఫోటోలో మనం ఉంచాల్సింది ఏంటి? సో ఇది సబ్జెక్ట్. ఫస్ట్ ఇవి రెండు మనకి తెలిసి ఉండాలి. సో ఇమేజ్ని ఏ యాంగిల్లో ఫోటో తీయాలి, ఆ ఇమేజ్లో ఏముండాలి. సో నెక్స్ట్ సబ్జెక్ట్ మోషన్. సబ్జెక్ట్ తెలిసింది కదా, నెక్స్ట్ ఏంటి సబ్జెక్ట్ మోషన్. సబ్జెక్ట్ మోషన్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి గురించి మనం ఆ ఫోటోలో ఉంచాలనుకున్నాం, లేదా వీడియో అనుకోండి, ఏదైనా కావచ్చు. సో ఆ వ్యక్తి మనకు ఎలా కావాలి? కూర్చుని ఉన్నట్లు కావాలా, నుంచుని ఉన్నట్లు కావాలా, నడుస్తున్నట్లు కావాలా, లేదంటే చెట్టు మీద చెయ్యి పెట్టి రిలాక్స్ అవుతున్న ఫోజ్ కావాలా, నవ్వుతూ ఉన్నట్టు కావాలా, అసలు ఎలా కావాలి? ఈ సబ్జెక్ట్ యొక్క మోషన్ ఏంటి? లేదు ఒక వస్తువే అనుకోండి, ఒక పక్షి ఎగురుతున్నట్టు కావాలా, నుంచున్నట్టు కావాలా, చెరువులో చేపలు పడుతున్నట్టు కావాలా, అసలు ఎలా కావాలి? ఈ సబ్జెక్టుకు ఉండాల్సినటువంటి మోషన్ ఏంటి? సో ఇది మనం డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ నాలుగోది సీన్. అసలు సీన్ ఏంటి అంటే ఇది ఎక్కడ ఉన్నటువంటి సీనరీ, మనం బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు మనిషి గురించే మనం ఈ ఫోటోలో పెడుతున్నట్లయితే ఈ మనిషి ఏ లొకేషన్లో ఉన్నాడు? ఒక హిల్ స్టేషన్లో ఉన్నాడా, రైల్వే స్టేషన్లో ఉన్నాడా, బస్ స్టాండ్లో ఉన్నాడా, ఆఫీస్లో ఉన్నాడా, ఫోటో స్టూడియోలో ఉన్నాడా, లేదంటే ఒక న్యూస్ స్టూడియోలో డిబేట్లో కూర్చుని ఉన్నాడా, లేదంటే ఒక మనాలికో, లేదంటే సిమ్లాకో, డార్జిలింగ్కో, ఊటీకో, మంచు కురిసే ప్రాంతాలకు వెళ్ళాడా, హిమాలయాల్లో స్నోఫాల్ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషనా, లేదంటే రెయిన్ పడుతున్నటువంటి సిచ్యువేషనా, అసలు ఏంటి మనకి కావాల్సినటువంటి సీన్ ఏంటి? ఏ సీన్లో ఈ పర్సన్కి సంబంధించి మనకు కావాలి? సో అది మనం ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి సీన్ మోషన్. సీన్ మోషన్. సో మనం సీనరీ ఏంటనేది ఫిక్స్ అయిపోయాము, ఆ సీనరీ ఎగ్జిక్యూషన్ ఎలా ఉండాలి. సో సీన్ మోషన్ అనేది అది. ఇప్పుడు రెయిన్ఫాల్ పడుతున్నటువంటి సందర్భంలో ఒక పాప అంబరిల్లా వేసుకుని నడుస్తూ వెళ్తుంది. సో ఇది మనకు కావాల్సినటువంటి సీన్. అయితే దీంట్లో సీన్ మూమెంట్ ఎలా ఉండాలి? సో అంటే ఇక్కడ వర్షం హెవీగా పడుతూ ఉండాలా, లైట్గా పడుతూ ఉండాలా, అంబ్రెల్లా వేసుకుని ఆ పాప రోడ్డు మీద వెళ్తుందా, అడవిలో వెళ్తుందా, చెట్ల మధ్యన వెళ్తుందా, లేదంటే స్కూల్లోకి ఎంటర్ అవుతుందా, అసలు ఏంటి ఈ సీన్ ఏంటి, అసలు ఇక్కడ ఏం చేయబోతున్నాం? సో సీన్ మోషన్ అనేది మనం ఉండాలి. అంటే ఆబ్జెక్ట్ వేరు, ఆబ్జెక్ట్ మోషన్ వేరు, ఐ మీన్ సబ్జెక్ట్ మోషన్, లేదా సీన్ మోషన్, ఇవి రెండు డిఫరెన్స్. అంటే ఇప్పుడు వైడ్ యాంగిల్ తీసుకుంటాం, సబ్జెక్ట్ అనేది ఒక మనిషి, ఒక పాప అనుకుందాం. ఆ సబ్జెక్ట్ మోషన్ ఏంటి అంటే గొడుగేసుకుని నడుస్తూ వెళ్తూ వాకింగ్. సో ఇది సబ్జెక్ట్ మోషన్. సబ్జెక్ట్ వెళ్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏముండాలి, పరిసరాలు ఏంటి, అడివా, కాలేజా, స్కూలా ఏంటి, సో వాటి మూమెంట్స్ ఎలా ఉండాలి. అక్కడ ఓన్లీ వర్షం పడుతున్నటువంటి సీనరీ ఉంటే సరిపోయిద్దా, ఆ వెనక చెట్లు కదలాలా, ఆకులు కదలాలా, సీతాకోక చిలుకలు ఎగరాలా, లేదంటే ఇంకేదన్నా ఆ బ్యాక్గ్రౌండ్లో ఒక రెయిన్బో కనిపించాలా, ఏంటి సీన్ మోషన్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. నెక్స్ట్ 6 వచ్చేటప్పటికి కెమెరా. ఆల్రెడీ ఏఐ జనరేట్ చేస్తుంటే కెమెరా పెట్టాల్సిన అవసరం ఏంటి, అసలు కెమెరా ఎందుకు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఈ ఫోటో తీస్తున్నటువంటి ఫోటో కావచ్చు, లేదంటే వీడియో కావచ్చు, ఇది ఏ టైప్ ఆఫ్ కెమెరా ఉండాలి అంటే నథింగ్ బట్ మనం హెచ్డి క్వాలిటీలో కావాలనుకుంటున్నామా, 4K క్వాలిటీలో కావాలనుకుంటున్నామా అనేది కూడా స్పెసిఫై చేయాలి. నెక్స్ట్ కెమెరా మోషన్. కెమెరా మోషన్ అనేది ఎలా ఉండాలి అంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను, సబ్జెక్ట్ మోషన్, మనిషి వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఈ వాకింగ్ చేసేటప్పుడు కెమెరా మోషన్ అనేది డిఫరెంట్ యాంగిల్స్లో తీయొచ్చు. ఇలా సర్క్యులర్గా మనిషి చుట్టూ తిరుగుతూ తీయొచ్చు. మనిషి వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు రివీల్, సో కాళ్ళ దగ్గర నుంచి కెమెరా అలా వచ్చి పైకి ఫేస్ చూపిస్తుంది, ఇది రివీల్ యాంగిల్ అంటాం దీన్ని. సో ఇలా రకరకాలైనటువంటి యాంగిల్స్ ఉంటాయి. కెమెరా మోషన్ అనేది ఎలా ఉండాలి, 90 degrees యాంగిల్స్లో కెమెరా చూపించాలా, లేదంటే ఎలివేటెడ్ యాంగిల్లో చూపించాలా, సర్క్యులర్ పాత్లో చూపించాలా, రివీల్ మోషన్లో చూపించాలా, అసలు ఎలా చూపించాలి
పర్సన్ని అనేది కూడా ఇక్కడ డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత యాస్థెటిక్స్. సో ఇదేంటి అంటే లైటింగ్. ఇప్పుడు ఈ వస్తువు మీద సపోజ్ ఈ పెన్ మీద ఇటు నుంచి లైటింగ్ పడింది అనుకోండి, ఇటు నుంచి కదా నీడ పడాలి, ఈ సైడ్ నీడ పడాలి. సో అలాగే ఈ సీన్లో కూడా ఈ వీడియో కావచ్చు, ఈ ఫోటో కావచ్చు, లైటింగ్ ఎటువైపు నుంచి ఉండాలి, అసలు లైటింగ్ ఎంత ఉండాలి, ఇది నైట్ టైం తీస్తున్నటువంటిదా, డే టైం తీస్తున్నటువంటిదా, డే లైట్లో ఆఫ్టర్నూనా, ఎర్లీ మార్నింగా, ఈవినింగా, లైటింగ్ ఎటు నుంచి ఉండాలి, ఎలా ఉండాలి. సో ఇవన్నీ కూడా డిఫైన్ చేయాలి. సో ఇన్ని డిఫైన్ చేసి ఏఐకి ప్రాపర్గా మనం ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే మనకి వచ్చేటువంటి అవుట్పుట్ కూడా అంతే యాక్యురేట్గా చాలా అందంగా వస్తుంది. సో ఇది మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏఐకి ఒక ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ఒక ఇమేజ్ గురించి కానీ ఒక వీడియో గురించి కానీ మనం మీడియం డిసైడ్ చేసుకోవాలి, సబ్జెక్ట్ మోషన్ ఏంటి అనేది డిసైడ్ చేసుకోవాలి, అలాగే సీన్ ఏంటి, ఆ సీన్ మోషన్ ఏంటి అనేది డిసైడ్ చేసుకోవాలి, ఎలాంటి కెమెరా అవుట్ రావాలి, ఆ కెమెరా మూమెంట్ ఎలా, మోషన్ ఎలా ఉండాలనేది, అలాగే లైటింగ్ ఫ్రేమ్స్ ఎలా ఉండాలనేది ప్రాపర్గా మనం ఎలాబరేటెడ్గా ఇచ్చినట్లయితే 100% ఈ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి.